Hello foodies, welcome back to my channel. Before watching this video, don't forget to subscribe. So నేను ఈరోజు చూపిస్తుంది మటన్ అండ్ ములక్కాడ కర్రీ ఎట్లా అనేది నా వే ఆఫ్ స్టైల్లో. సో స్క్రాచ్ లెవెల్ని చూపిస్తున్నా, దట్ మీన్స్ వే ఆఫ్ కటింగ్ ఉంటుంది కదా, ప్రాసెస్ నుంచి చూపిస్తున్నా. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఫస్ట్ మటన్ని బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత మీకు కావాలనుకుంటే అది సెపరేట్గా కుక్కర్లో కుక్ చేసుకోవచ్చు, బట్ నేను అట్లా చేయలేదు. డైరెక్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేశాకనే కుక్ చేస్తా. సో ఇక్కడ నేను తీసుకుంటుంది ఆనియన్స్, చిల్లీ, జింజర్ గార్లిక్. సో వీటన్నిటిని కూడా పేస్ట్ చేస్తా. సో ఫస్ట్ నేను డ్రమ్ స్టిక్స్ పక్కన పెట్టేసి జింజర్, గార్లిక్ అండ్ చిల్లీ, సో టోటల్ 3ని మిక్సీ కానీ రోల్లో కానీ మీరు గ్రైండ్ చేసుకోండి. నేను మిక్సీ యూస్ చేస్తున్నా. సో ఒక ఫైన్ పేస్ట్ కింద చేశాక ఇందులో ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నా. సో టోటల్ మిక్స్ చేస్తున్నా. సో ఈ పేస్ట్ని నేను కుక్కర్లో మిక్స్ చేసుకుంటున్నా. ఎందుకు కుక్కర్ అంటే, యాక్చువల్లీ కుక్కర్ వల్ల ఏంటంటే టైం అనేది మనకి తగ్గుతుంది. నార్మల్గా అయితే యాక్చువల్లీ చాలా ఎక్కువ టైం పడుతుంది. సో అది బాయిల్ అవ్వడానికి మటన్ అనేది. సో మటన్ ఎప్పుడు కూడా ఎక్కువసేపు బాయిల్ చేయాలి కదా. అదే కుక్కర్ అయితే జస్ట్ 5 to 6 విజిల్స్ వస్తే సరిపోతుంది, చాలా బాగా బాయిల్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆయిల్లో ఆ పేస్ట్ ఏదైతే ఉందో కూడా అదంతా కూడా బాగా ఏమవ్వాలి, ఫ్రై కింద అవ్వాలి. సో నేను కూడా ఇది ఫస్ట్ టైమే ట్రై చేశాను, నాకైతే హిట్ అయిందని అనిపిస్తుంది. మీకు ఎట్లా వచ్చిందో కూడా మీరు కనుక ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకే? ఒక 5 minutes ఆయిల్లో ఈ పేస్ట్ని అట్లా ఫ్రై చేస్తూ ఉండండి. సో దెన్ మనము మటన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టాం కదా, సో ఆ మటన్. సో మటన్ కర్రీ కాబట్టి ఆయిల్ మనకి ఎక్కువే పడుతుంది. సో మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో మటన్ పీసెస్ వేసేసిన తర్వాత చాలా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. సో ఆ మసాలా ఏదైతే ఉందో జింజర్ గార్లిక్ ఆనియన్ పేస్ట్ అనేది మటన్కి బాగా కూడా యాడ్ అవుతుంది. సో బాగా గట్టిగా కలుపుతూ ఉండండి అట్లీస్ట్ ఒక 5 minutes. సో నౌ దెన్ యాడ్ కర్రీ లీవ్స్, అది కూడా వేసి ఇంకొకసారి మిక్స్ చేయండి మంచిగా. సో నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ మీరు ఏమైనా మసాలా ఉంటుంది కదా, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, మీరు ఏది మిక్స్ చేసుకోవాలంటే అది చేయండి. నేనైతే జస్ట్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అండ్ మసాలా పౌడర్ ఒకటి యాడ్ చేస్తున్నా. మసాలా ఏంటంటే ధనియాలు, జీలకర్ర, చెక్క, ఇవన్నీ నేను తీసుకుని బాగా ఆయిల్లో ఫ్రై చేసి ఆ పౌడర్ ఉంటుంది కదా, గ్రైండ్ చేసిన పౌడర్, అది నేను యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇంకేమీ యాడ్ చేయలేదు, ఓన్లీ దీస్ 3 ingredients అంతే. సో
సో నేను ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఈ పౌడర్. ఈవెన్ చికెన్ కర్రీస్కి కూడా నేను ఇదే యూస్ చేస్తాను మోస్ట్లీ. సో అందుకే సేమ్ ఆ పౌడర్నే యాడ్ చేస్తాను. సో నా అగైన్ మిక్స్ చేసి మనకి ఎంత వాటర్ కావాలనుకుంటే, అంటే మీకు గ్రేవీ టెక్స్చర్ తెలుస్తుంది కదా, కొంచెం వాటర్ సూప్లా కావాలా లైక్ ఎట్లా కావాలంటే అట్లాగా మీరు వాటర్ అనేది క్వాంటిటీ తెలుసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేస్తుంది 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాను. బికాస్ కుక్ అవ్వటానికి కుక్కర్లో అట్లీస్ట్ సరిపోవాలి కదా దానికి అని చెప్పి. సో 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకుని, సో నేను ఇప్పుడు ఇక్కడ 5 విజిల్స్ వేయించా టోటల్. సో చాలా ఫాస్ట్గానే అయిపోతుంది, 5 మినిట్స్ పడుతుంది అంతే కుక్కర్లో. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత 4 or 5 విజిల్స్ వచ్చాక మీకు తెలుస్తుంది కదా, మీకు కుక్ అయింది అనిపిస్తే ఇంకా నో ప్రాబ్లం. ఒకవేళ మీకు అవ్వలేదు, మీరు తీసుకునే క్వాంటిటీ ఎక్కువ ఉండి అవ్వలేదు అనుకుంటే ఇంకొక 1 more విజిల్ వేయించండి ఓపెన్ చేసి మళ్ళీ పెట్టి. సో నౌ ఐఎమ్ యాడింగ్ డ్రమ్ స్టిక్స్ యాడ్ చేస్తున్నా. ఇది నేను కుక్కర్లో ఎందుకు పెట్టలేదు విజిల్స్లో ముందంటే ఆల్రెడీ పేస్ట్ కింద అయిపోతుంది కదా, మొత్తం పీసెస్ కింద వచ్చేస్తుంది డ్రమ్ స్టిక్స్. సో అందుకే సెపరేట్గా బాయిల్ చేస్తున్నా. సో చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ వస్తుంది కదా, నిజంగా చాలా బాగుంది టేస్ట్. డెఫినెట్గా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మటన్ కర్రీ ఫర్ ద ఫస్ట్ టైం నాలా ట్రై చేసేవాళ్ళు ఈ వేలో ట్రై చేయండి. నాదైతే హిట్ అయ్యింది, సో డెఫినెట్గా క్లిక్ అయింది. సో మీరు కూడా ట్రై చేయండి. డ్రమ్ స్టిక్ వేసిన తర్వాత మీకు అది బాయిల్ అవ్వలేదు అనుకుంటే 10 మినిట్స్కి కూడా మళ్ళీ విజిల్ ఒక 1 or 2 విజిల్స్ పడితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ విజిల్స్ అక్కర్లేదు, మళ్ళీ పేస్ట్ అయిపోతుంది. సో మొత్తం కుక్ అయింది, ఇట్లా వచ్చింది అన్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి, లైక్ కొరియాండర్ అది వేసుకొని. సో చాలా బాగుంది టేస్ట్, డెఫినెట్గా ట్రై చేయాలి. వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. థ్యాంక్ యూ.